ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన మరో కీలక ఒప్పందం విషయమై ఇవాల్టి అవుట్ సైడ్ సిద్ధంగా ఉంది. మరెందుకు ఆలస్యం, వెంటనే అవుట్ సైడ్లోకి ఎంటర్ అయిపోదామా? ఇజ్రాయెల్ హమాస్ల మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. తమ చెరలోని ఇజ్రాయెల్ దేశీయుల మృతదేహాలను అప్పగించేందుకు హమాస్ అంగీకరించగా, వందల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు టెల్ అవీవ్ అంగీకరించాయి. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని రోజులు చెక్కు చెదరకుండా ఉందని అధికారులు వెల్లడించారు. ఇటీవల ఇజ్రాయెల్ హమాస్ మధ్య తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తమ చెరలో ఉన్న 94 మందిలో 33 మంది బందీలకు హమాస్ స్వేచ్ఛ కల్పించాలి. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనీయులకు తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విముక్తి కల్పించాలి. ఈ తొలి దశ ఒప్పందానికి ఇంకొక విడత బందీల మార్పిడి మాత్రమే మిగిలి ఉండగా, అయితే కాల్పుల విరమణలో కొంత నీలినీడలు అలుముకున్నాయి. కానీ తాజా చర్చల్లో అవి కాస్త తొలగిపోయాయి. మరో విడత బందీల విడుదలకు ఒప్పందం కుదిరింది. తమ బందీలను విడుదల చేసేటప్పుడు హమాస్ వారితో క్రూరంగా ప్రవర్తించిందని ఇజ్రాయెల్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిగా విడుదల చేయాల్సిన 600 మందికి పైగా పాలస్తీనా ఖైదీల విడుదలను నిరవధికంగా ఆలస్యం చేస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని హమాస్ కొట్టిపడేసింది. అంతేకాక రెండో దశ కాల్పుల విరమణ చర్చలపై మిలిటెంట్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణను గాడిలో పెట్టేందుకు మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈజిప్ట్, ఖతర్ దేశాలు ప్రయత్నించాయి. అందులో భాగంగా ప్రతినిధుల బృందంలోని అధికారులు ఈజిప్ట్లో చర్చలు కూడా జరిపారు. ఈ చర్చల్లో మరో 4 బందీలు మృతదేహాల అప్పగింతకు సంస్థ అంగీకరించింది. పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు టెల్ అవీవ్ సైతం ఒప్పుకున్నట్లు హమాస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య 15 నెలలుగా జరిగిన పోరాటం వాస్తవానికి 2023 అక్టోబర్ 7న మొదలైంది. 2023 అక్టోబర్ 7న హమాస్ ఫైటర్లు దాడి చేసినప్పటి నుంచి 2025 జనవరి 19న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చేదాకా ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. 2023 అక్టోబర్ 7 హమాస్కు చెందిన వందలాది మంది సాయుధులు ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాలపై అనూహ్య దాడులు చేశారు. సరిహద్దు కంచెను ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకొచ్చి సమీప ప్రాంతాలు, పోలీస్ స్టేషన్లు, సైనిక స్థావరాలే లక్ష్యంగా జరిపిన దాడుల్లో సుమారు 1200 మంది చనిపోయారు. 251 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. ఇజ్రాయెల్పై వేల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది హమాస్. ఆ వెంటనే ఇజ్రాయెల్ కూడా సైన్యం, వైమానిక దాడులు, ఫిరంగులతో ప్రతిస్పందించింది. 2023 అక్టోబర్ 27 గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్యకు దిగింది. భూతల దాడులను ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్ భారీ స్థాయిలో జరిపిన సైనిక దాడులతో గాజా ధ్వంసం కావడంతో పాటు 23 లక్షల జనాభాలో ఎక్కువ మంది నిరాశ్రయులయ్యారని, దాదాపు 46,000 మందికి పైగా చనిపోయారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. 2023 నవంబర్ 21 అమెరికా, ఖతర్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య వారం రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా 105 మంది బందీలను హమాస్ విడుదల చేయగా, ఇజ్రాయెల్ 240 పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడానికి ఇజ్రాయెల్, హమాస్ ఒకరికొకరు నిందించుకోవడం జరిగింది. 2023 డిసెంబర్ 28 కాల్పుల విరమణ, బందీల విడుదలకు సంబంధించి ఒక ఒప్పందం కోసం నిరంతరం దౌత్య ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బందీల విడుదలకు సంబంధించి ఇజ్రాయెల్ చేసిన 3 దశల కాల్పుల విరమణ ప్రతిపాదనలను నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. 8 నెలల తర్వాత అంగీకారం కుదిరిన ఈ ఒప్పందానికి ఇదే ఆధారం. కాల్పుల విరమణకు మద్దతుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. అయితే హమాస్ రాజకీయ నేత, చర్చల్లో కీలకమైన ఇస్మాయిల్ హనీయేను ఇరాన్ రాజధాని తెహ్రాన్లో ఇజ్రాయెల్ హత్య చేయడంతో చర్చలు నిలిచిపోయాయి. 2 వారాల తర్వాత హమాస్ లేకుండానే చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి. హమాస్ నేత యాహ్యా సిన్వార్ను దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ దళాలు చంపేశాయి. దీనిని యుద్ధం ముగింపు దిశకు ప్రారంభంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఇక నెలల తరబడి ఎలాంటి పురోగతి లేకపోవడంతో
చర్చలకు మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ఖతర్ నిలిపేసింది. చర్చల్లో ఈ ప్రతిష్టంభనకు మీరంటే మీరే కారణమంటూ ఇరు వర్గాలు ఒకరినొకరు నిందించుకున్నాయి. గాజాలో కాల్పుల విరమణకు మద్దతుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా తన వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకుంది. అయితే హిజ్బుల్లాతో 13 నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికేందుకు లెబనాన్తో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. హమాస్కు మద్దతు ఉన్న సాయుధ గ్రూపుల్లో హజ్బుల్లా ఒకటి. ఈ డీల్ గాజాలో కాల్పుల విరమణ ఒప్పందంపై మరోసారి ఆశలు చిగురింపజేసింది. మిడిల్ ఈస్ట్లో ఇతర దేశాల సాయంతో మరోసారి ప్రయత్నిస్తానని బైడెన్ చెప్పడంతో మళ్ళీ ఆశలు రేకెత్తాయి. ఇక డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీ ఇచ్చారు. 2023 డిసెంబర్ 2న ఆయన ప్రకటన చేశారు. తన ప్రమాణ స్వీకారం నాటికి అంటే 2025 జనవరి 20 నాటికి గాజాలో బందీలుగా ఉన్న వారిని విడుదల చేయకపోతే ఇక విధ్వంసమే అని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఆయన ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందు అంటే 2025 జనవరి 19 ఒప్పందం అమల్లోకి వచ్చింది. తన పదవీ కాలం చివరి వారంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందంపై ఇజ్రాయిల్, హమాస్ మధ్య అంగీకారం కుదిరిందని, జనవరి 19 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని ఖతార్ ప్రధానమంత్రి వెల్లడించారు. దీంతో ఇజ్రాయిల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా తొలుత విడుదల చేయనున్న 3 మహిళా బందీల పేర్లను హమాస్ వెల్లడించింది. వారి పేర్లను టెలిగ్రామ్ పోస్ట్ ద్వారా హమాస్ వెల్లడించింది. వారిలో 24 ఏళ్ల రోమీ గోనెన్, 28 ఏళ్ల ఎమిలీ డమారీ, 31 ఏళ్ల డోరోన్ స్ట్రిన్ బ్రెచర్ ఉన్నారు. తాజాగా రెండోసారి ఒప్పందం కుదిరి మరింత మంది విడుదలయ్యారు. ఇదే ఇవాల్టి అవుట్ సైడ్ కార్యక్రమం. కీప్ వాచింగ్ 4 సైడ్స్ టీవీ.